హీరో నేనే హీరోయిన్ నేనే అసలు రొమాన్స్ అనే పదానికి ఇక్కడ తావులేదు గురు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న ఈ సంచలన ప్రయోగం చూస్తే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాల్సిందే. అట్లే సినిమాలో ముగ్గురు భామలతో రచ్చ చేస్తున్న బన్నీ లోకేష్ కనగరాజు సినిమాలో మాత్రం ఒక్క హీరోయిన్ కూడా లేకుండా తీసుకున్న ఆ షాకింగ్ డెసిషన్ ఏంటి? ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తున్న అక్కడేసి న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో గైస్, సో వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను సచిన్. సినిమా అంటే ఏముంటుంది? అరడజను పాటలు, ముగ్గురు గ్లామరస్ హీరోయిన్స్, కొద్దిసేపు లవ్ ట్రాక్, ఇవన్నీ ఉంటేనే కదా కమర్షియల్ సినిమా అంటారు. కానీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఆ ట్రెండ్ మొత్తం మార్చేస్తున్నాడు. టాలీవుడ్ కమర్షియల్ ఫార్ములాను బద్దలు కొడుతూ ఎవరు ఊహించని రేంజ్లో ఒక సంచలన ప్రయోగానికి తెరలేపాడు బన్నీ. పుష్ప సినిమాతో గ్లోబల్ రేంజ్లో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్న బన్నీ ఇప్పుడు అట్టి డైరెక్షన్లో రాకా మూవీ చేస్తూనే మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో AA23 సినిమాకు రెడీ అవుతూ ఉన్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఉండదట. అవును, హీరోయిన్ ఉండదట. అసలు సాంగ్స్ కూడా ఉండవట. అదేంటి బ్రో అనుకుంటున్నారు కదా. అయితే ఈ ప్రయోగం వెనుక లోకేష్ అండ్ బన్నీ మాస్టర్ ప్లాన్ ఏంటో మీకు తెలియాల్సిందే. మ్యాటర్ ఏంటి అంటే, ఒకవైపు అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా రాకలో బన్నీతో పాటు ముగ్గురు గ్లామరస్ బ్యూటీస్ అల్లకల్లోలం సృష్టించబోతూ ఉన్నారు. దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్గా నటిస్తూ ఉంటే రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో మెరిసిపోబోతూ ఉన్నారట. అంటే రాకా సినిమాలో హీరోయిన్ల రోల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. కానీ ఆ వెంటనే లోకేష్ కనగరాజ్తో చేయబోయే AA23 మూవీకి వచ్చేసరికి సీన్ టోటల్ రివర్స్ అయ్యింది. ఈ మూవీలో అసలు హీరోయిన్ పాత్ర ఉండదట. మొన్నటి వరకు పూజా హెగ్డే హీరోయిన్ అంటూ బోల్డ్ రూమర్స్ వచ్చినా అవన్నీ ఫేక్ అని తేలిపోయాయి. కథ డిమాండ్ చేయకపోతే బలవంతంగా లవ్ ట్రాక్లు, డ్యూయెట్లు ఇరికించడం లోకేష్ స్టైల్ కాదు. సో ఈ సినిమాలో కంప్లీట్ యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలివేషన్స్ మాత్రమే ఉంటాయని ఫిలిం దగ్గర టాక్. ఇది విన్న మన బన్నీ ఫ్యాన్స్కి మొదట్లో మైండ్ బ్లాంక్ అయ్యింది. అరే, బన్నీ సినిమాలో డాన్సులు లేకపోతే ఎలా, సాంగ్స్ లేకపోతే థియేటర్లలో ఏరలేసేది ఎలా అంటూ సోషల్ మీడియాలో రకరకాల డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. కానీ కొందరు మాత్రం ఇది అరాచకం రేపే ప్రయోగం అంటున్నారట. కాలీవుడ్లో లోకేష్ కనగరాజ్ తీసిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాల్లో హీరోయిన్స్ లేకుండానే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది. ఇప్పుడు అదే ఫార్ములాని మన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మీద ప్రయోగించబోతూ ఉన్నారట. కేవలం కథాబలం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కూల్స్ బంప్స్ తెప్పించే యాక్షన్స్లో సినిమాను నడిపిస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఫ్యాన్స్ గొడవ ఎలా ఉన్నా లోకేష్ రా మేకింగ్కి బన్నీ పవర్ తోడైతే ఫ్యాన్స్కు పూనకాలు ఖాయం కదా. టాలీవుడ్లో ఏ హీరో కూడా ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగం చేయడానికి ముందుకు రాలేదు. స్టార్ హీరో ఇమేజ్ ఉన్నప్పుడు హీరోయిన్ లేకుండా సినిమా చేయడం అంటే ఆషామాష్య విషయం కాదు. కానీ మన బన్నీ మాత్రం కంటెంట్ ఉంటే చాలు, కమర్షియల్ హంగులు అక్కర్లేదంటూ ఈ సంచలన ఆలోచనకు ఇమీడియట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం అట్లీ రాకా షూటింగ్ను కంప్లీట్ చేసే పనిలో ఉన్న బన్నీ ఆ షెడ్యూల్ ఫినిష్ అవ్వగానే ఆగస్ట్ నుంచి నేరుగా లోకేష్ కనగరాజ్ AA23 సెట్స్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాడు అట. ఇక పుష్పతో గ్లోబల్ మార్కెట్ను సొంతం చేసుకున్న బన్నీ ఇప్పుడు ఈ డిఫరెంట్ యాక్షన్ డ్రామాతో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని మళ్ళీ తిరగడాయడం పక్కా అని ట్రేడ్ వర్గాలు ట్రెండ్ చేస్తూ ఉన్నాయి. హీరో నేనే హీరోయిన్ నేనే అసలు రొమాన్స్ అనే పదానికి ఇక్కడ తావులేదు గురు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న ఈ సంచలన ప్రయోగం చూస్తే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాల్సిందే. అట్లే సినిమాలో ముగ్గురు భామలతో రచ్చ చేస్తున్న బన్నీ లోకేష్ కనగరాజు సినిమాలో మాత్రం ఒక్క హీరోయిన్ కూడా లేకుండా తీసుకున్న ఆ షాకింగ్ డెసిషన్ ఏంటి? ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తున్న అక్కడేసి న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో గైస్, సో వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. నేను సచిన్. సినిమా అంటే ఏముంటుంది? అరడజను పాటలు, ముగ్గురు గ్లామరస్ హీరోయిన్స్, కొద్దిసేపు లవ్ ట్రాక్, ఇవన్నీ ఉంటేనే కదా కమర్షియల్ సినిమా అంటారు. కానీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఆ ట్రెండ్ మొత్తం మార్చేస్తున్నాడు. టాలీవుడ్ కమర్షియల్ ఫార్ములాను బద్దలు కొడుతూ ఎవరు ఊహించని రేంజ్లో ఒక సంచలన ప్రయోగానికి తెరలేపాడు బన్నీ. పుష్ప సినిమాతో గ్లోబల్ రేంజ్లో బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్న బన్నీ ఇప్పుడు అట్టి డైరెక్షన్లో రాకా మూవీ చేస్తూనే మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్తో AA23 సినిమాకు రెడీ అవుతూ ఉన్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఉండదట. అవును, హీరోయిన్ ఉండదట. అసలు సాంగ్స్ కూడా ఉండవట. అదేంటి బ్రో అనుకుంటున్నారు కదా. అయితే ఈ ప్రయోగం వెనుక లోకేష్ అండ్ బన్నీ మాస్టర్ ప్లాన్ ఏంటో మీకు తెలియాల్సిందే. మ్యాటర్ ఏంటి అంటే, ఒకవైపు అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న భారీ సినిమా రాకలో బన్నీతో పాటు ముగ్గురు గ్లామరస్ బ్యూటీస్ అల్లకల్లోలం సృష్టించబోతూ ఉన్నారు.
దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్గా నటిస్తూ ఉంటే రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో మెరిసిపోబోతూ ఉన్నారట. అంటే రాకా సినిమాలో హీరోయిన్ల రోల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయన్నమాట. కానీ ఆ వెంటనే లోకేష్ కనగరాజ్తో చేయబోయే AA23 మూవీకి వచ్చేసరికి సీన్ టోటల్ రివర్స్ అయ్యింది. ఈ మూవీలో అసలు హీరోయిన్ పాత్రే ఉండదట. మొన్నటి వరకు పూజా హెగ్డే హీరోయిన్ అంటూ బోల్డ్ రూమర్స్ వచ్చినా అవన్నీ ఫేక్ అని తేలిపోయాయి. కథ డిమాండ్ చేయకపోతే బలవంతంగా లవ్ ట్రాక్లు, డ్యూయెట్లు ఇరికించడం లోకేష్ స్టైల్ కాదు. సో ఈ సినిమాలో కంప్లీట్ యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలివేషన్స్ మాత్రమే ఉంటాయని ఫిలిం దగ్గర టాక్. ఇది విన్న మన బన్నీ ఫ్యాన్స్కి మొదట్లో మైండ్ బ్లాంక్ అయింది. అరే బన్నీ సినిమాలో డాన్సులు లేకపోతే ఎలా, సాంగ్స్ లేకపోతే థియేటర్లలో ఏరలేసేది ఎలా అంటూ సోషల్ మీడియాలో రకరకాల డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. కానీ కొందరు మాత్రం ఇది అరాచకం రేపే ప్రయోగం అంటున్నారట. కాలీవుడ్లో లోకేష్ కనగరాజ్ తీసిన ఖైదీ, విక్రమ్ లాంటి సినిమాల్లో హీరోయిన్స్ లేకుండానే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది. ఇప్పుడు అదే ఫార్ములాని మన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మీద ప్రయోగించబోతూ ఉన్నారట. కేవలం కథాబలం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కూస్ బంప్స్ తెప్పించే యాక్షన్స్లో సినిమాను నడిపిస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఫ్యాన్స్ గొడవ ఎలా ఉన్నా లోకేష్ రా మేకింగ్కి బన్నీ పవర్ తోడైతే ఫ్యాన్స్కు పూనకాలు ఖాయం కదా. టాలీవుడ్లో ఏ హీరో కూడా ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగం చేయడానికి ముందుకు రాలేదు. స్టార్ హీరో ఇమేజ్ ఉన్నప్పుడు హీరోయిన్ లేకుండా సినిమా చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. కానీ మన బన్నీ మాత్రం కంటెంట్ ఉంటే చాలు, కమర్షియల్ హంగులు అక్కర్లేదంటూ ఈ సంచలన ఆలోచనకు ఇమీడియట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం అట్లీ రాకా షూటింగ్ను కంప్లీట్ చేసే పనిలో ఉన్న బన్నీ ఆ షెడ్యూల్ ఫినిష్ అవ్వగానే ఆగస్ట్ నుంచి నేరుగా లోకేష్ కనగరాజ్ AA23 సెట్స్లోకి అడుగు పెట్టబోతూ ఉన్నాడు అట. ఇక పుష్పతో గ్లోబల్ మార్కెట్ను సొంతం చేసుకున్న బన్నీ ఇప్పుడు ఈ డిఫరెంట్ యాక్షన్ డ్రామాతో ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని మళ్ళీ తిరగడాయడం పక్కా అని ట్రేడ్ వర్గాలు ట్రెండ్ చేస్తూ ఉన్నాయి. మొత్తానికి హీరోయిన్ లేకుండా కేవలం రా యాక్షన్తో రాబోతున్న అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా టాలీవుడ్లో ఒక సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మరి హీరోయిన్ లేని ఈ మాస్ ప్రయోగంపై మీరేమంటారు? బన్నీ ఫ్యాన్స్ దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే అక్కడే ఉంటుంది లైక్, వెంటనే లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కావాలనుకున్నా, లేకపోతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలనుకున్నా ఇక్కడ ఎక్కడ ఉంటుంది కాదు, అక్కడ ఉంటుంది బెల్ ఐకాన్ కొట్టేస్తే సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి ఇష్యూతో మళ్ళీ ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు RTV ఎంటర్టైన్మెంట్. అండ్ దిస్ ఇస్ సచిన్ సైనింగ్ ఆఫ్.